ఒక ఆవు పెట్టిన శాపం వల్ల ఇప్పటికీ ఆడవాళ్లు ప్రసవ సమయంలో ఇంత నొప్పిని భరిస్తున్నారని మీకు తెలుసా? పూర్వం ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఆవు ఉండేది. ఆ ఆవు ప్రతిరోజు చాలా ఎక్కువగా పాలు ఇచ్చేది. అందుకనే ఆ రైతు ఆవును చాలా ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒక రోజు అనుకోకుండా పాలు ఇవ్వడం ఆపేసింది. దాంతో ఆ రైతు కోపంతో ఆ ఆవును కొట్టి ఇంటి నుండి తరిమేస్తాడు. దాంతో ఆ ఆవు బాధపడుతూ, భగవంతుడా, నువ్వు ఈ మనుషులకు అంత అహంకారాన్ని, కఠినమైన మనస్సును ఎందుకు ఇచ్చావు? ఆ రైతు నేను పాలు ఇచ్చినన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. నేను ఒక్క రోజు పాలు ఇవ్వకపోయేసరికి నన్ను కొట్టి తరిమేశాడు అని కుమిలిపోతుంది. కొన్ని నెలల తరువాత ఆ ఆవు ఒక దూడకి జన్మనిస్తుంది. అదే సమయంలో అక్కడికి ఒక అమ్మాయి రావడంతో, అమ్మా, నా బిడ్డను ఎత్తుకొని నా వీపు మీద పెట్టు, నేను ఇక్కడ నుండి వేరే చోటుకు వెళ్ళాలి అని ప్రాధేయపడుతుంది. దాంతో ఆ అమ్మాయి అప్పుడే పుట్టిన దూడను చూసి, చీచి, ఈ దూడ చూడడానికి ఎంతో అసహ్యంగా, చండాలంగా ఉంది. దానిని నేను ఎత్తుకొని నీ వీపు మీద పెట్టాలా? ఆ దరిద్రాన్ని నేను ముట్టుకోను అని అవమానిస్తుంది. అప్పుడు ఆ ఆవు, ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలసిపోయి నీ సహాయం కోరాను, కానీ నువ్వు నా బిడ్డను, నన్ను అవమానించావు. నీకు ప్రసవ సమయంలో భరించే నొప్పి గురించి తెలియదు కదా? ఇక నుంచి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా 100 రెట్లు ఎక్కువ బాధను మీరు అనుభవిస్తారు. అంతేకాదు, మీకు పుట్టిన పిల్లలు వెంటనే నడవలేరు, కానీ మా బిడ్డలు పుట్టిన వెంటనే నడవగలరు అని శపిస్తుంది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. Download ShareChat.